జీహెచ్ఎంసీలో శివారు ప్రాంతాల విలీన ప్రక్రియ సరిగ్గా జరగలేదంటున్నారు చంపాపేట కార్పొరేటర్ మధుసూదన్ రెడ్డి. జీహెచ్ఎంసీలో శివారు ప్రాంతాల విలీనంపై నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా వార్డుల విభజన ఏ విధంగా చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. పాత బస్తీలో తక్కువ ప్రజలతో ఎక్కువ వార్డులు, శివారు ప్రాంతాల్లో ఎక్కువ జనాభాతో తక్కువ వార్డులను ఏర్పాటు చేయడం సరికాదంటున్న చంపాపేట కార్పొరేటర్ మధుసూదన్ రెడ్డితో మా ప్రతినిధి ఆర్కే ఫేస్ టు ఫేస్. జిహెచ్ఎంసీ డివిజన్లకు సంబంధించి ఏవైతే విభజన జరిగిందో దీనిపైన ఇటు ప్రజా సంఘాలు కావచ్చు, లేకపోతే ప్రజలు కావచ్చు, నాయకులు కావచ్చు, అందరూ కూడా తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. చెంపపేటకు సంబంధించిన కార్పొరేటర్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుంది, అన్న ఏంటి ఈ డివిజన్లకు సంబంధించిన విభజన మీరు ఎలా చూస్తారో ఏమంటారు? నాకు చెంపాపేట డివిజన్ వచ్చే వరకు కొద్దిగా చిన్న చిన్న తేడాలు ఉన్నాయి. ఆ తేడాలు కూడా నేను క్లియర్గా లెటర్ ద్వారా కానీ కౌన్సిల్ ద్వారా కానీ విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈరోజు జరుగుతున్నదంతా ఓవరాల్ 300 డివిజన్ల ఇక్కడ నిరసన తెలుపుతున్నాం. 300 డివిజన్ల గురించి ఎందుకంటే మీకు ఒక మ్యాప్ చూపిస్తా. ఆ మ్యాప్లో క్లియర్గా అర్థమవుతుంది చూడండి. ఇవి పాత బస్తీ డివిజన్లు, ఈ చిన్న అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలు అన్నీ కూడా పాత బస్తీ డివిజన్లు క్లియర్గా కనబడుతున్నది. ఇవి శివారు మున్సిపాలిటీ డివిజన్లు ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. మళ్ళీ నిధుల ప్రకారం చూస్తే ఈ డివిజన్కి చిన్న కడుపునికి గంతే వస్తుంది, పెద్ద కడుపుకి గంతే వస్తాయి. మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇది క్లియర్గా పాత బస్తీ డివిజన్లు ఈ విధంగా చేయడం మూలంగా ఎంఐఎంకు తొత్తుగా ఏ ప్రభుత్వం గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండనివ్వండి, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండండి, ఎంఐఎంతో కలిసి సంసారం చేయాలనే లక్ష్యంతో వీళ్ళు పనిచేస్తున్నారు తప్పితే ప్రజలకు మేలు చేయాలి అనే లక్ష్యంతో పనిచేస్తలేరు. ఇక్కడ క్లియర్గా వీళ్ళకి ఎంత నిధులు వస్తున్నాయో వాళ్ళకి అంతే నిధులు వస్తాయి. ఏ విధంగా మేము శివారు మున్సిపాలిటీలో అభివృద్ధి చేయగలుగుతాం మీరే చెప్పండి అన్న. దీన్ని మేము ఖండిస్తూ ఈ శివారు మున్సిపాలిటీలు కూడా ఇదే విధంగా మీరు డివిజన్లు డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేసి ఎన్నికలకోండి. నేను గతంలో కూడా చెప్తున్నాను. గతంలో 2007లో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2007లో ఈ మున్సిపాలిటీలు అన్ని మెర్జ్ చేసిన తర్వాత 2 సంవత్సరాలు ఎన్నికలకు పోకుండా ఒక్కొక్క మున్సిపాలిటీకి 500 కోట్లు ఇచ్చి డెవలప్మెంట్ చేసిన తర్వాత డీలిమిటేషన్ చేసుకొని ఎన్నికలు పోవడం జరిగింది. దురదృష్టవశాత్తు ఆయన చనిపోయింది అనుకోండి. ఆ టైంలో ఎన్నికలు పోవడం జరిగింది. మరి మీకు ఎందుకు ఆగమేఘాల మీద డీలిమిటేషన్ చేయాల్సిన అవసరం ఏముంది? మీకు అంత తొందర ఏముంది? ఇప్పుడు ఎంబడే ఎన్నికలు పెట్టాలని తొందర ఏముందని చెప్పి మేయర్ గారిని నిలదీయడంతో మీరు ఎంఐఎం అంటే గాంధీ భవన్, దారుసలాం ఇద్దరు కలిసి కుమ్మక్కై మళ్ళీ దొంగదారిలో మేయర్ గెలుచుకోవాలనే లక్ష్యంతోనే ఈ విధంగా చేసిరని భారతీయ జనతా పార్టీ అనంతో ఆమెకు ఎక్కడలేని వీళ్ళకు ఎక్కడలేని కోపం వచ్చి సభ అయిపోయిందని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు జిహెచ్ఎంసీ ఆఫీస్ ముందు కనీసము కార్పొరేటర్లు మీరు అంతా ఉన్నారు, ప్రజలు ఉన్నారు, కనీసం సమాచారం ఇచ్చి ఈ విధంగా చేస్తామనే సమాచారం ఇవ్వాలి. కానీ ఎక్కడ కూడా అలాంటి పరిస్థితి కనిపించట్లేదు. ఇక్కడండి సాక్షాత్తు సభలోనే మేయర్ చెప్పినారు అసలు డీలిమిటేషన్ జరుగుతున్నది, డీలిమిటేషన్ ఈ విధంగా జరుగుతున్నది, అసలు మొదలు పెట్టిన సంగతి తెలియదు, ఏం తెలియదు. నన్ను మీటింగ్ పెట్టమంటే పెట్టినా మీటింగ్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతున్నా గంతే అని సాక్షాత్తు మేయరే సభలో చెప్పినాక ఇంకా అంతకంటే ఎక్కువ చేయాల్సిన అంతా పైపైన దారుసలాం, గాంధీ భవన్ అంత పైపైన చేసుకున్న డివిజన్లు ఇవి. ఓవైపు జిహెచ్ఎంసీ అంటేనే అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఇంత పెద్దదాన్ని కలుపుతున్నారు. నిధుల పరంగా ఇబ్బందులు, సమస్యల్ని పరిష్కరించాలన్న ఇబ్బందులు, అధికారుల కొరత కూడా ఉంది. ఏమంటారు? 100% అండి. మేము అదే చెప్తున్నాం కదా, అధికారుల కొడుతున్నది, నిధుల కొడుతున్నది. అసలే జిహెచ్ఎంసీకి వచ్చే ఆదాయాన్ని పూర్తిగా కూడా కాంట్రాక్టర్ల రూపంలో కొంతమంది బడా కాంట్రాక్టర్ రూపంలో దొంగదారులు అడ్డదారులు దోసుకోపోతున్నారు. అది ఎగ్జాంపుల్ శానిటేషన్ చెప్పిన రామ్కి వాళ్ళు, ఈ అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్ చెప్పిన చాలా ఒక 3-3 మహారాజులు ఉన్నారు, 3 దోసుకపోతున్నారు. ఈ విధంగా జిహెచ్ఎంసీకి వచ్చే బడ్జెట్ మొత్తం దోసుకపోతూ ఉన్నారు. ఇంకా ఎక్కడి నుంచి ఆదాయం వస్తుంది? ఇంకా ఆదాయం కాదు, ఈ శివారు మున్సిపాలిటీలో కూడా జలగలక వాళ్ళ రక్తం పీల్చాలని చెప్పి వీళ్ళని కలుపుకురు తప్పితే కలుపుకునే ముందు వీళ్ళకి ఒక్కొక్క మున్సిపాలిటీకి 500 కోట్లు ఇచ్చి డెవలప్మెంట్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్. మొత్తానికైతే మధుసూదన్ రెడ్డి గారు అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఏదైతే విభజించడం జరిగిందో అంతా కూడా చిన్న విభజించడానికి కూడా ఓల్డ్ సిటీకి సంబంధించిన, అంటే అక్కడ జనాభా పరంగా తక్కువ ఉంటుంది, కానీ అదే నగర శివారు ప్రాంతాలకు వచ్చేసరికి జనాభా ఎక్కువగా ఉంటుంది. దీన్ని బీజేపీ మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తుందనే అంశాన్ని స్పష్టంగా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఆర్కేతో రామకృష్ణ, హెచ్ఎం టీవీ, జిహెచ్ఎం.